అనంత పద్మనాభ వ్రత కథ. ద్వాపర యుగంలో దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవుల్ని ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు. అంతటితో ఆగక దుర్వాసుని ద్వారా పాండవులకి ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుని దయ వల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి, ప్రభూ, చేయని తప్పుకు ఇన్నేళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము. నీకు కరుణ కలగలేదా? నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగారు. అప్పుడు వాసుదేవుడు నవ్వి, చింతించకండి. నన్ను 14 లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు. అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరొకటి లేదు. అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథ చెప్పాడు. కౌండిన్యుడు సుశీల కథ. పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సుశీలని ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి కూతుర్ని అనేక రకమైన బాధలు పెడుతూ ఉండేది. యుక్త వయసు రాగానే సుమంతుడు తన కూతుర్ని కౌండిన్యుడనే యోగుడైన వరుణకిచ్చి వివాహం చేశాడు. అత్తవారింటికి వెళ్లే ముందు సారే చీర పెట్టి కూతుర్ని పంపుదామంటే ఆ గయ్యాళి ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురికిచ్చి పంపాడు. కొత్త దంపతులిద్దరూ మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతుండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకుని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో, ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదువుని అడిగింది. ఆ ముత్తైదువు, దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి. 14 మడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసి ఎర్రటి చీర కట్టుకుని కలశ స్థాపన చేసి ఆ జలాలలోకి యమునని ఆవాహన చేయాలి. దర్భలతో సర్పాకృతి చేసి దానిపై నారాయణుణ్ణి ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకి భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి. అలా 14 ఏళ్ళు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 14 కుండలు దానమిస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది. సుశీల తన వద్దున్న పిండినే స్వామికి భక్తితో సమర్పించగా ఆయన సంప్రీతుడయ్యాడు. ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్ళే దారిలో కౌండిన్యునికి కౌండిన్యునికి ఒక యజమాని పని ఇచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు. అతడిలో రాను రాను అహంకారం తలెత్తింది. ఒకనాడు భార్య చేతికున్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు. ఆమె చెంపలు వేసుకుని అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం అదే అని చెప్పింది. అతడు పగలబడి నవ్వి, మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అంటూ ఆ తోరణం పీకేసి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో అతడి జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమైంది. ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడి అహంకారం అణిగి అనంతుని దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకొని అనంత పద్మనాభ దర్శనం ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టు పుట్ట తిరిగాడు. దారిలో ఒకచోట పూత కాయి లేని ఒక్క పిట్టైనా వాలిన మామిడి చెట్టుని చూసి అనంతుడు ఎక్కడా అని అడిగితే, నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అంది. మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవుని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలానే సమాధానం చెప్పాయి. మరో చోట రెండు కొలనులు కనిపించాయి. ఒకదానిలో నీరు ఒకదానిలోకి ప్రవహిస్తుంది. అక్కడ కొంగైనా వాలట్లేదు. అవి అలానే చెప్పాయి. ఆ తరువాత ఒక గాడిద, ఏనుగు కనిపించి అలానే చెప్పాయి.
చివరికి తిరిగి తిరిగి శోష వచ్చి, స్వామీ నన్ను నీ దగ్గరికి తీసుకోవు అని రోదిస్తూ పడిపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడిని లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకెళ్ళాడు. అక్కడ సింహాసనంపై ఒక దివ్యమంగళ మూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవస్యంతో నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, నేనే అనంతుణ్ణి, నీ భక్తికి సంతోషించాను, నీకు చతుర్విధ పురుషార్థాలు, తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి, తనకి వచ్చిన విద్య ఎవరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదనలతో గడిపిన వారే మరుజన్మలో ఆ మామిడి చెట్టు, చవిటి నేలని దానం ఇచ్చిన వారు మరుజన్మలో మేతమేయని పశువు, ఒకరికొకరు దానాలు ఇచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే ఆ కొలనులు, క్రోధంతో కన్ను మిన్ను కానక అందరినీ అవమానించిన వాడే ఆ గాడిద, మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని వాళ్ళ పూర్వజన్మలు చెప్పాడు. స్వామి వాటికి కటాక్షించు అని వేడుకుంటే, నీ నిస్వార్థమైన కోరికకి సంతసించి వాటికి విముక్తిని ఇస్తున్నాను, నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపాడు. అతడు ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని కృష్ణుడు ఈ వ్రత కథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషిక్తులయ్యారు.